ఇవాళ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్లో మాట్లాడతారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, ప్రజా సంబంధ అంశాలపై మాట్లాడతారు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇప్పటికే చంద్రబాబు కూటమి సర్కారు వైఫల్యాలను ఎండగడుతున్నారు వైఎస్ జగన్. ఇవాల్టి ప్రెస్ మీట్ ద్వారా చంద్రబాబు సూపర్ 6 మోసాలు, మున్సిపల్ కార్పొరేషన్ పదవుల ఎన్నికల్లో టీడీపీ అరాచకాలు సహా పలు అంశాలపై మాట్లాడనున్నారు. వాళ్ళ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు తాడేపల్లి నుంచి. రవీందర్, ఈ రోజు జగన్ ఏ అంశాల గురించి మాట్లాడే అవకాశం ఉంది? మహేశ్వరి, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిణామాల గురించి ఎక్కువగా ఫోకస్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగబోతున్నటువంటి ఈ మీడియా సమావేశంలో వైఎస్ జగన్ పాల్గొని రాష్ట్రంలో నెలకొన్నటువంటి అనేక అంశాల గురించి కూడా ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా గడిచిన 8 నెలలుగా చంద్రబాబు సర్కారు ప్రజలకు ఇచ్చినటువంటి చేస్తున్నటువంటి మోసాల మీద కూడా ప్రధానంగా దృష్టి సారించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో సూపర్ 6 పేరుతోటి అనేక హామీలు ఇచ్చారు, కానీ ఇప్పటికీ ఒక హామీని కూడా అమలు చేయబోగా సంపద సృష్టించిన తర్వాత వీటన్నిటిని అమలు చేస్తారంటూ కూడా చంద్రబాబు చేసినటువంటి దగా మీద వైఎస్ జగన్ ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతోపాటు సంపదని ఎలా సృష్టించాలో చెప్పండి తాజాగా చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు, దాని మీద కూడా వైఎస్ జగన్ స్పందించే అవకాశం కనిపిస్తుంది. గతంలో ఎన్నికలకు ముందు మాత్రం రాష్ట్ర ప్రజలందరూ కూడా, పేదవారు అందరూ కూడా కోటేశ్వరులు చేస్తాను, సంపద సృష్టించి వారందరికీ పంచిపెడతానంటూ చెప్పినటువంటి చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంపదను ఎలా సృష్టించాలో వచ్చి నాకు చెవిలో చెప్పండి అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా రాష్ట్ర ప్రజలు మొత్తాన్ని కూడా నివేరపరిచాయని చెప్పుకోవచ్చు. ఇంతటి దారుణమైన ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. ఇంత దారుణంగా 4 మడత చేసినటువంటి వైనాన్ని ఇంతవరకు చూడలేదంటూ కూడా జగన్ చెప్తున్న పరిస్థితి ఉంది. సో వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో జగన్ స్పందించే అవకాశం కనిపిస్తుంది. ఇది కాకుండా అదనంగా ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడితే రాష్ట్రానికి ఒక్క నయా పైసా ఉపయోగం కూడా లేకుండా పోయింది. రాష్ట్రం నుంచి 21 మంది ఎంపీలు ఉన్నప్పుడు కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వంలో చక్కెర తిప్పే అంత అవకాశం ఉన్నప్పుడు కూడా కనీసం రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు చంద్రబాబు. కాబట్టి చంద్రబాబు వైఫల్యం మీద తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ప్రెస్ మీట్లో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు దావోస్లో అంతా హడావుడి చేసి అక్కడ దాకా వెళ్ళి చివరికి కనీసం ఒక్క చిన్న పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయారు. ఒక్క పారిశ్రామికవేత్త కూడా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు రాని పరిస్థితి ఏర్పడింది. సో ఇంతటి దారుణమైన పరిస్థితికి కారణమైనటువంటి చంద్రబాబు వైఫల్యాలు, రాష్ట్రంలో నెలకొన్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా పోలీసులు కూడా ఆ రెడ్ బుక్ రాజ్యాంగానికి సెల్యూట్ చేసినటువంటి పరిస్థితి, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నటువంటి వైనం, వీటన్నిటి మీద కూడా జగన్ మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. నిన్న మొన్న మనం చూసాం మున్సిపల్ ఎన్నికలు, అట్లాగే కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద దౌర్జన్యం చేయడంతో పాటు అక్కడ ఈ వైసీపీ సంబంధించినటువంటి కౌన్సిలర్లను, కార్పొరేట్లను కిడ్నాప్ చేస్తున్నప్పుడు కూడా పోలీసులు దగ్గరుండి వారికి స్వాగతం పలికినటువంటి వైనం మీద కూడా చాలా తీవ్రంగా వైఎస్ జగన్ స్పందించే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఇక త్వరలోనే కార్యకర్తలతో జగన్ అనేటువంటి కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది. కార్యకర్తలతో స్వయంగా జగన్ సమావేశం కాబోతున్నారు. జిల్లాల వారీగా ఆయన పర్యటన కూడా ఉండబోతుంది. కాబట్టి దాని తాలూకు షెడ్యూల్ గురించి ఏదైనా కొంచెం వివరించే అవకాశం కనిపిస్తుంది. అట్లాగే పార్టీకి సంబంధించి ప్రధాన నాయకుడిగా ఉన్నటువంటి ఎంపీ విసారెడ్డి ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉన్నారు. ఆయన వ్యవసాయం చేసుకుంటానంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా విలేకరులు దీని గురించి కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. కాబట్టి విలేకరుల ప్రశ్నలు కూడా జగన్ సమాధానం చెప్పే అవకాశం ఉంది. సో గడిచిన కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిణామాలతో పాటు ప్రభుత్వ వైఫల్యాలు, చంద్రబాబు నిర్లక్ష్య ధోరణి తదితర అనేక అంశాల గురించి కూడా జగన్ ఈ సమావేశంలో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రవీందర్.